విశ్వానికి కేంద్రస్థానమైన భూమి మీద నడిపించే నాయకుడిగా నిన్ను పుట్టించాడు. ఇది నువ్వు నీ తల్లి గర్భం నుండి రావడానికి గల కారణం. ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి చిన్నప్పటి నుంచి? ఎవరి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా ఈ మనిషిని చేశావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం పెట్టేశావు. పరిపాలించు విశ్వాన్ని నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. భూమి కలుగుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక. అబ్బో, విశ్వం అంతటిని మాట చేత కలిగించిన మహాదేవుడైన మనకన్న తండ్రి కంటికి కనిపించని గ్రహంలో దానికి విశ్వం మీద పెత్తనాన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్యాపిటల్గా భూమిని పెట్టి ఆ క్యాపిటల్ సిటీలో నిన్ను రారాజుగా చేశాడే. దళిత క్రైస్తవుని అనుకుంటున్నావా? అంటరాని వాడిని అనుకుంటున్నావా? ఏ పార్టీ వాడిని అనుకుంటున్నావా? మట్టి వంటి వాడనో ఇంకేదేనో వంటి వాడు అనుకుంటున్నావా? ఇంత అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడే. ఎప్పుడైనా ఇంత అధికారం నీ మీద ఉందని ఆలోచించావా బిడ్డ? విశ్వానికి కేంద్రస్థానమైన భూమి మీద నడిపించే నాయకుడిగా నిన్ను పుట్టించాడు. ఇది నువ్వు నీ తల్లి గర్భం నుండి రావడానికి గల కారణం. ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి చిన్నప్పటి నుంచి? ఎవరి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా ఈ మనిషిని చేశావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం పెట్టేశావు. పరిపాలించు విశ్వాన్ని నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. భూమి కలుగుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక. అబ్బో, విశ్వం అంతటిని మాట చేత కలిగించిన మహాదేవుడైన మనకన్న తండ్రి కంటికి కనిపించని గ్రహంలో దానికి విశ్వం మీద పెత్తనాన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్యాపిటల్గా భూమిని పెట్టి ఆ క్యాపిటల్ సిటీలో నిన్ను రారాజుగా చేశాడే. దళిత క్రైస్తవుని అనుకుంటున్నావా? అంటరాని వాడిని అనుకుంటున్నావా? ఏ పార్టీ వాడిని అనుకుంటున్నావా? మట్టి వంటి వాడనో ఇంకేదేనో వంటి వాడు అనుకుంటున్నావా? ఇంత అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడే. ఎప్పుడు